ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే ఎంతో ఇష్టంతో నీ చదివినా నా కష్టమే తీర్చలే చదువుకున్న కొడుకు నాని ఎంతో గావురంగా చూసిరి చదువుకున్న కొడుకు నాని ఎంతో గావురంగా చూసిరి అప్పో సప్పో తీసుకొచ్చి నమ్మకంతో నా చదివిచ్చిరి ఉద్యోగ ప్రకటన లేకపాయే ఉన్న సగం జీవితం గడిచిపాయే చదివి చదివి జుట్టు ఊడిపాయే మాకు పిల్లని చూడే గండమాయే ఇంటికో ఉద్యోగం అంటున్నారు మాటలతో పూట గడుపుతున్నారు ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే ఎంతో ఇష్టంతో నీ చదివినా నా కష్టమే తీర్చలే పొట్టకూటి కోసం అంటూ జో మాటతో పోరాడుతున్నాము ఆత్మగౌరవాన్ని చంపుకొని చెయ్యి చాచి టిప్పు అడుగుతున్నాము మేము చదివిన చదువులు పెద్ద అరే సిగ్గిలో చేస్తూ సినబోయారా నమ్మిన అయ్యవ కోసమేమో ఈ తిప్పలు మాకు తప్పవురా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంతోపాటు బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఒక ఉపాధ్యాయ పోస్టులో ఒక 5,080 పోస్టులను యాడ్ చేసి మొత్తం కలిపి ఇంకో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక 5,000 కలిపి 10,000 నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిండు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారంటే మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఈ ప్రభుత్వానికి ఏర్పడే ముందు మీరు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ కదా, ఆ రోజు ఏ విధంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అదేవిధంగా మొన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 40,000 ఉద్యోగాలను గుర్తిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఆ 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఆ 40,000 ఉద్యోగాలు మళ్ళీ వచ్చినావు. మరి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు ఉస్మానియా మరి మళ్ళీ మీరు ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా టైం ఎప్పుడో అయిపోయింది. మరి ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. ఎన్ని రోజులు మా ఈ బాధలు, ఎన్ని రోజులు మాకు ఈ కష్టాలు అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పి కన్నతల్లి లాంటి అసెంబ్లీలో బూతు పురాణాలు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా శ్రీధర్ బాబు గారు ఏకంగా 70,000 80,000 ఇచ్చారని చెప్పారు. ఎవరికి ఇచ్చారయ్యా మీరు? మాకేమైనా ఇచ్చారా? మీ కొండా సురేఖ బంధువులకో మీ బంధువులకో వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ మాకు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఊళ్ళల్లో కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు దాకా. వీళ్ళందరూ శ్రీధర్ బాబు చెప్పిన మాటలకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎవరికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఒకటే లడ్డు వేలం పడబడినట్టు 70,000 80,000 అని చోకుతున్నారు. ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 80,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. ఎవరికి ఇచ్చిరా బాబు మీరంత ఉద్యోగాలు? మాకైతే రాలేదని ఈ నిరుద్యోగులే మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళకి సమాధానాలు చెప్పండి. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో పెయిడ్ ఆర్టిస్టులని డ్రామాలని మాట్లాడుతున్నారు. మీరు పెద్ద డ్రామా ఆర్టిస్టులు, మీరు పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు. ఇంకా మా గురించి మాట్లాడుతున్నారా? మాకు కనుక ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ మిమ్మల్ని మీ ప్రభుత్వానికి మా నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుందో త్వరలో అన్ని ఎలక్షన్స్లో చూపెడతాం. త్వరలో లేదు పాడలేదు, అంతా త్వరలో ఎప్పుడు చేస్తారు? 5 సంవత్సరాల తర్వాత ఇస్తారా? 5 సంవత్సరాలు తీసుకుంటారా? త్వరలో అంటే వాళ్ళకంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉంటున్నారు. ఇక్కడ నిరుద్యోగులు ఖాళీ కడుపులతో ఖాళీ జేబులతో అశోక్ నగర్లో ఆకలితో అలమటిస్తున్నారు. మరి మా బాధను ఎవరు పట్టించుకోండి చెప్పండి? వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి కదా. మేమెందుకు బాధపడాలనుకున్నా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగులు ఎంతో మేలు చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు తీసుకురాలేదు అంటున్నారు. సరే తీసుకురాలే, మా తోడ్పాటు ఉన్నది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. వచ్చిన 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రియాంక గాంధీ గారు నిండు సభలో ఎన్టీఆర్ సరూనగర్ స్టేడియంలో ప్రకటించినారు. ఈరోజు సీఎం గారు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడా ప్రకటించలేదని వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఇది మాత్రం సిగ్గుమాలిన చర్య. మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరంలో ఇస్తున్నారు. ఈ మాట కట్టుబడి ఉండి సరే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పటికైనా తేరుకొని మీరు 2 లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేయకపోతే, మీరు జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారు. మేము అదే బస్సు యాత్రలు చేపట్టి మీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తాము. ఖబర్దార్
కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మీరు మట్టి కొడుకుపోతారు. మీకు మా పాపం ఖచ్చితంగా తగులుతుంది. మేము పొట్టగట్టుకొని మేము అశోక్ నగర్కి వచ్చి మేము చదువుకొని మాతోటి నిరుద్యోగ యాత్ర చేయించుకొని మీరు ప్రభుత్వం ఏర్పడినాక మీరు ప్లేట్ ఫిరాయించారు. ఈరోజు మీకు చెప్తున్నాం, నిరుద్యోగుల నుంచి మీరు మరో బస్సు యాత్ర చేయబోతున్నాం. మీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్. జై తెలంగాణ, జై నిరుద్యోగి. పల్లెలు ఇచ్చిపెట్టి ఎక్కడో పట్టణాన్ని పంపించి ఇంత కష్టపడి చదివిపిస్తుంటే లాస్ట్కి వచ్చేసరికి నోటిఫికేషన్లు లేవు, ఏమి లేవు. రోడ్ల మీద తిరుగుకుంటా తిండి లేక తికాణం లేక వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం మేము ఇప్పుడు అహర్నిశలు కష్టపడి చదువుతుంటే నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తలేరు. కాబట్టి మాకు వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని అంటున్నారు. మరి ప్రైవేట్ ఉద్యోగం చేసుకోమని ఇప్పుడు ఉన్న ఖాళీలు ఉన్నా కానీ అసలుకి ఖాళీలు చూపెడతలేరు కదా. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్లనే ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇవి మేము రిలీజ్ చేసినామని చెప్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం మాత్రం మాకైతే నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ చేయాలి. పదవులు ఇస్తారనుకుంటున్నారేమో. అలాంటి వాళ్ళు లోపకారి ఒప్పందం. రేవంత్ రెడ్డి సినిమా మాల్లు ఓపెన్ చేయించడానికి వాళ్ళందరూ కంకణబద్దులై ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏదైనా ఇస్తే వాళ్ళకి ఏదైనా రావచ్చాం, కానీ మాకు నోటిఫికేషన్ కావాలని కోరుకున్నాం. మీ లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టడం లేదు, మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. శ్రీధర్ బాబు, మీ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్నాము. అసెంబ్లీలో నువ్వు మాట్లాడు కాదు, నీకు తమ్ము ధైర్యం ఉంటే ఏవీ కాలేజీకి వచ్చి మాట్లాడు. ఏవీ కాలేజీకి వచ్చి ఈ 200 విద్యార్థులను ఉద్దేశించి, కోచింగ్ తీసుకున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమని చెప్తున్నాం. ఉట్టినే ఆధారాలు లేకుండా మాట్లాడి దీన్ని డైవర్షన్ చేసేందుకు బీసీ ఉద్యమం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్, దానిని నోటిఫికేషన్ డైవర్ట్ చేసి తెలంగాణను ఆగం చేయాలనుకుంటారు. మాకు చాలా క్లారిటీ ఉంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో వచ్చేటటువంటి శక్తులను అందరినీ కలుపుకొని పోతున్నాం. ఖచ్చితంగా 16వ తారీఖు నుంచి తెలంగాణలో సౌత్ తెలంగాణకు ఒక బస్సు, నార్త్ తెలంగాణకు ఒక బస్సు తీసుకొని 100 మున్సిపాలిటీలలో తిరుగుతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలంచి ఈ నెలలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేటట్టు మేము చేస్తాం. మేము చెప్పి చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులారు ఖబర్దార్ కాసుకోరి, మేము ఉండి చూస్తాం. మీరు ఎలక్షన్స్ అయిపోయినాయి, మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలలో మా నోటిఫికేషన్తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ రెండింటిని మేము తీసుకొని పోతాం. వీడొకటే మేము చెప్తున్నాం, తెలంగాణలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అవుతుంది. ఈ రాజ్యాంగంలో ఏమున్నది అంటే ఫస్ట్ నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సెకండ్ క్లాస్ మోసం ఎట్లా చేయాలి పట్టలేదని. 2 ఆడవాళ్లకు 2500 నెలకు ఇస్తాం అనేది అది మోసం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇలా మోసం. రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏంది అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం మోసాలతో కూడినటువంటి రాజ్యాంగం. రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు నిన్ను రేవంత్ రెడ్డి అవమానపరిచిండు. నిన్న నువ్వు వచ్చినటువంటి వేదిక కాడికి రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఎందుకు అష్యూరెన్స్ చేయలేకపోయిండు, ఎందుకు రాలేదంటే రేవంత్ రెడ్డి కాడ ఒకటే ఉన్నది, నీకు నెలకు నేను సంతులు మోస్తున్నా, సంతులు ఇస్తున్నా. నువ్వు అంతా రాహుల్ గాంధీ, నువ్వు కాన్ కిస్కా కానీ నా ఎంటికతో సమానం, నువ్వేమన్నా చేసుకో, నేను సినిమా మాల్లు ఓపెన్ చేస్తా, అన్నీ ఓపెన్ చేస్తా, పోతామని అంటున్నాడు. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం, ఇక్కడ తెలంగాణలో మోడల్స్ అయితే ఎవరైతే ఉన్నారో, సినీ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, మీ దుకాణాలు బంద్ అయినాయి. జబర్దస్త్ షో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, సినిమా యాక్టర్లు, హీరోయిన్లు, వీళ్ళందరూ సినిమా మాల్లు ఓపెన్ చేయగలి రేవంత్ రెడ్డి ఆ పని తీసుకున్నాడు. ఇంకొకటి తెలంగాణలో జరిగిన ఇంకొక పరిణామం ఏంటంటే బూత్ పురాణం పాఠ్య ప్రణాళికలోకి వచ్చింది. అది రేవంత్ రెడ్డి బూత్ పురాణం పాఠ్య ప్రణాళిక అది మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు సెలెక్టివ్గా వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లతో ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు. దయచేసి దీన్ని అందరు పోలీస్ ఆఫీసర్లు తీసుకోకూడదు. వాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలకి ఇన్ని రోజులు కాపాడుకున్నారు కాబట్టి ఉద్యమం ఉంది. చాలా నిజాయితీ పరులు ఉన్నారు, అట్లే విధంగా చాలా దొంగలు కూడా ఉన్నారు. ఆ దొంగలే మమ్మల్ని ఈ విధంగా మాట్లాడిర్రు. వాళ్ళకు కూడా కబర్తో ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వచ్చినాడు? ఏ ప్రతిపక్ష పార్టీ ఉంది? ఎవడన్నాడు ప్రతిపక్ష పార్టీ? ప్రతిపక్ష పార్టీలకు చిక్కులు వస్తుంటే ఈరోజు రావాలి, మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే, మమ్మల్ని కొట్లాడుతుంటే. ఈరోజు మేము కొట్లాడితే మా కోట్లు వస్తాయా? రేపు వాళ్ళు కదా మున్సిపాలిటీలలో చేసేది. జనార్దన్ పోటీ చేస్తున్నా, కుమార్ చేస్తున్నా, ఇంద్రనాయక్ చేస్తున్నా, ఇంకోళ్ళు చేస్తున్నా, వాళ్ళని చేస్తున్నా, ఎవరు చేయరు. మీ మీద కూడా లాఠీ చార్జ్ జరిగిందిగా. నిన్న ఆ సన్నీ అన్నాను వైఆర్టీవీ గొంతు పట్టి పిసికిండు, జరుండే వస్తుండే, మేమే పట్టుకొని పోయి నీళ్ళు దాపినాం జర్నలిస్టులను కూడా, ఎక్కడ లకారంతో అందరినీ. కాబట్టి ఒకటే చెప్తున్నాం,
మాకు కోఆపరేట్ చేసే పోలీసు వాళ్ళకు మేము కృతజ్ఞతలు. మా మీద లకారం తిట్టినటువంటి ఏసీపీని కనుక సస్పెండ్ చేయకపోతే ఉద్యమం ఉధృతమవుతుంది. త్వరలో శుభవార్త త్వరలో లేదు, గిరిలో లేదు. ఈ లొటపీస్ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు చెప్పాలంటే అంత లొటపీసు ఏది లేదు. అందుకు బూత్ ప్రాణం చేసి గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ అన్ని ఎంప్లాయీలకు ఇలా నేర్పిస్తున్న ఒకే ఒక మాట లకారంతో మాటలు, బూతు పురాణాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏమైనా డ్యామ్ కట్టిందా, స్కూల్ కట్టిందా, ఏం చేయరు. త్వరలో అని చెప్పుకుంటూ నిరుద్యోగులను నిండా ముంచే ప్రయత్నం చేస్తారు. ఇలా మా వెనకాల బీఆర్ఎస్ ఉందో సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. మా వెనకాల అంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే, వీళ్ళందరూ పశ్చాత్తలు చేసిన వ్యక్తులే. ఇలా ఏం కోరుకుంటాం? 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పారు కదా, ఈనాడు, సాక్షి అన్ని పేపర్లో కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, మరి ఎక్కడ పోయినాయి అన్ని ఆ మాటలు? ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాలెండర్ అని ఇచ్చేవని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఒక ఆయన 70 అంటాడు, ఓ లడ్డు వేలం పాడుతున్నారు. ఇలా మాట్లాడుతారు. ఇలా మంత్రులకు ఒకటి మాత్రం తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని మాట్లాడితే మీ మంత్రిమండలి కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఉంటాడు. తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనం, ఇంకోటి నిరుద్యోగుల నుంచి భారీ ఎదురు దెబ్బ తీసుకోవాల్సింది. మాకు గనక జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణలో ముల్కీ ఉద్యమం, 69 ఉద్యమం ఎలా సాగిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అణచివేసింది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ నిరుద్యోగులు అందరినీ పొట్టబెట్టుకున్న పార్టీ అనేది ఉంటే అది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది. ఇలా 9 మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కూడా ఏ మాత్రం సోయలేదు. మరి అన్నం తింటుర్రో, గడ్డి తింటుర్రో, మీ పిల్లలకు అట్లా అన్యాయం చేస్తే ఊరుకుంటారా? మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, అన్నీ కావాలి, మాకు మాత్రం నోటిఫికేషన్ వద్దు, పెళ్ళిళ్ళు కావద్దు. ఇలా బట్టి విక్రమార్క కూడా పెళ్ళి అయిపోయింది, రేవంత్ రెడ్డి వాళ్ళ చెల్లె కూతురు కూడా పెళ్ళి అయిపోయింది. అందరూ పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం రాగానే పచ్చగా మంచిగా పెళ్లి చేసుకుంటారు. మరి నిరుద్యోగులు 30 సంవత్సరాలు వచ్చినాయి, ముదిరిపోయిన బెండలాగా ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంది, వాళ్ళ నిరుద్యోగ వృత్తి ఏంది, ఉద్యోగాలు ఏంది, వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడలేదు. వాళ్ళకి జీతాలు పడుతున్నాయి, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు. ఇలా అశోక్ నగర్లో నిరుద్యోగులు ఆకలి కేకలతో అలమటిస్తుంటే ఏ ఒక్క నాయకుడైనా ఆ రోజు ప్రవళిగా చనిపోతే ఈ బల్మూరి వెంకట గారు, కోదండరామ్ గారు, ఆగురి మురళి గారు బెల్లం చుట్టూ ఈగలకు ఒకటే వచ్చారు కదా, మరి వీళ్ళు ఎందుకు రావట్లేరు? ఇలా లాఠీ చార్జ్ జరుగుతుంది, నిరుద్యోగుల మీద కొట్లాట జరుగుతుంది. ఇలా మొత్తం అశోక్ నగర్ మొత్తం పోలీస్ పహారాతో ఇలా మొత్తం వచ్చి కూర్చున్నారు. అలా ఎందుకు వస్తారు? మీరు కనుక ప్రజాపాలనలో 50,000, 70,000, 80,000 ఇచ్చారు కదా, మరి ఇచ్చారు, రండి, మేము సన్మానం చేస్తాం మిమ్మల్ని. మీరు 60,000, 70,000 ఇచ్చారు అంటారు కదా, రండి అశోక్ నగర్కి రండి, మాట్లాడుకుందాం, మీకు సన్మానిస్తాం. ఏ ఒక్క మంత్రి కూడా దయచేసి అంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు మీరు అశోక్ నగర్ చుట్టూ, దిల్షుక్ చుట్టూ రాకండి. మీరు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వస్తే ఈ దిల్షుక్ నగర్ కాకుండా, అశోక్ నగర్ కాకుండా వేరే చుట్టూకి వెళ్ళిపోండి, మమ్మల్ని అరెస్ట్ చేయకండి. ఇలా నిరుద్యోగి అంటే హాస్పిటల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, ఇలా కాలేజ్కి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. నిరుద్యోగి అని పదాన్ని కనబడితే చాలు ఇలా రాష్ట్రంలో అరెస్ట్. ఏం ఎందుకు చేస్తారు? ఈ నిరుద్యోగులే కదా మీకోసం 33 జిల్లాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. కనీసం వార్డు మెంబర్కి వెళ్ళని మీరు ఇలా ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేరు, కనీసం మీ డిపాజిట్లు కూడా రావు. ఈసారి మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం ఏ పని కూడా చేయలేదు ఇప్పుడు దాకా. జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేయకపోతే త్వరలో మీరు జాబ్ల కోసం కాదు, ఏదో రాజకీయాల కోసం చేస్తున్నారు అంటున్నారు కదా, మంత్రుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అంటున్నాడు, వాళ్ళ పై అధికారి, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. ఇప్పుడు మీడియా ఒక నిమిషం, ముఖ్యమంత్రి అంటున్నారు కదా, దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిని అశోక్ నగర్ చౌరస్తా రమ్మని చెప్పండి, మేము మా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. అది చెప్తున్నా. ఓడియన్ థియేటర్ ఓన మీద ఉన్న ప్రేమ నిరుద్యోగుల మీద ఇసుమంతా కూడా లేదు. మరి అక్కడ నుంచి ఎంత దూరం అండి? చిక్కపల్లి లైబ్రరీ 300 మీటర్ కూడా లేదు అక్కడ నుంచి. మరి రావచ్చు కదా, ఎందుకు రాలేదు? మీరు 60,000, 70,000 ఇంకా చెప్పుకుంటారు కదా, అసెంబ్లీలో చెప్పుకున్నారు, నర్సంపేట సభలు చెప్పుకున్నారు, హుజరాబాద్ సభలు చెప్పుకున్నారు, అన్ని సభలు చెప్పుకుంటారు. ఇవాళ పొద్దున కూడా మాట్లాడి ఇలా శ్రీధర్ బాబు గారు 75,000 అని చెప్పేసి. మరి రండి, మీ మంత్రులందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు పేపర్లు ఉన్నాయి, సాక్షి పేపర్ ఉంది, ఈనాడు పేపర్ ఉంది, వాళ్ళ తొత్తుగా అన్ని ఛానల్స్ అన్నీ ఉన్నాయి, V6 ఉంది, మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, మేము పట్టుకొని వస్తాం. మరి మీరు వస్తారా? ఉద్యోగాలు అది పాత అప్లికేషన్ పెట్టుకొని 11,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. ఈ 60,000, 70,000, 80,000 అన్ని ఉత్త మాటలు, లొటపీస్ మాటలు. ఇవన్నీ ఇలా వాళ్ళ పబ్బం గడవడానికి, మున్సిపల్ ఎలక్షన్స్ గెలవడానికి అన్ని మాట్లాడుతున్నారు. కానీ మాకైతే నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. గ్లోబల్ సమ్మిట్ లాంటివి పెట్టి మేము లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టిస్తున్నాము, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అని శ్రీధర్ బాబు గారు కావచ్చు వీళ్ళు అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ వల్ల కావచ్చు, మెస్సీ ఇక్కడికి రావడం వల్ల కావచ్చు, మీకు ఉద్యోగాలు కల్పించడం అనేది ఒక ఏమన్నా కాన్ఫిడెన్స్ ఉందా? మీకు గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏదేదో సిటీ అంటున్నారు కదా, మరి స్థానికులకు ఎంత % ఇస్తారు? 95% ఇస్తారా? రిజర్వేషన్ చేస్తారా? మీరు
ఎంత కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకి ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఈ గ్లోబల్ సిటీలు, రైజింగ్ తెలంగాణలు, ఫ్యూచర్ సిటీలు. ఈ తెలంగాణ నిరుద్యోగి దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఆంధ్రోళ్ళకి ఆ ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఇలా తహతహలాడుతున్న వ్యక్తి మన సీఎం ముఖ్యమంత్రి. ఇవాళ ఏం చేశారు? మరి 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పింది కదా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి. ఎందుకు మాట్లాడతారు దాని గురించి? ఎందుకు మాట్లాడతలేరు? కనీసం మాట్లాడడానికి మంత్రులు ఎవరైనా, శ్రీధర్ బాబు అయినా, పొన్నం అయినా, ఉత్తమ్ అయినా, వీళ్ళ నెక్స్ట్ సారి గెలుస్తారా వీళ్ళు? కనీసం వీళ్ళకి డిపాజిట్లు వస్తాయా? తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో కాంగ్రెస్ పటిష్టంగా ఉంటుందని చెప్తారు. మరి 5 సంవత్సరాలు మేమే ఉంటాం అంటున్నాయి ముఖ్యమంత్రి. మరి చెప్పకపోతే ఈ 2 సంవత్సరాలు గడవవు కదా. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకో 10 సంవత్సరాలు అంటే ఈ 2 సంవత్సరాలు గడవాలి కదా. త్వరలో అంటే ఎప్పుడన్నా? త్వరలో ఎప్పుడంటే వీళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒరిగింది ఏముందన్న? రైతులు ఎవరైనా వచ్చి నీళ్లు మాకు రావట్లేదు గొడవ చేసి రోడ్డు మీదకి వచ్చి, ఇలా నిరుద్యోగులు నోటిఫికేషన్ రావట్లేదు గొడవ చేస్తే మా గురించి ఎందుకు మాట్లాడలేదు? మా గురించి ఎందుకు మాట్లాడలేదు? యూరియా గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ ఎంతసేపు ప్రతిపక్షాలను బ్లేమ్ చేయాలి. వీళ్ళ వెనకాల ప్రతిపక్షాలు ఉన్నారు. ఏ ప్రతిపక్షాలు మా వెనక లేవు. కావాలంటే రాజ్యం మీ చేతిలో ఉంది, అన్ని సర్వేలు చేసుకోండి. వీళ్ళు ఎవరు ఏం చేసినా అన్నీ మీకు తెలుసు. కాబట్టి అన్ని లొట్టపీస్ మాట్లాడకండి. ఏమైనా ఉంటే మా మీద కార్యాచరణ ఉంది. జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాన్ని, తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా అయిందో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే జాబ్ క్యాలెండర్తో పాటు 2 లక్షల ఉద్యోగాలు, బాకీ పడ్డ 1 లక్ష ఉద్యోగాలు, మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ధూమ్ధామ్ ఎట్లా జరిగిందో నిరుద్యోగులు ఈసారి కూడా తెలంగాణ గతంలో ఉన్న మీ వెంట ఉన్న మేధావులు ఇప్పుడు మీ వెంట ఎందుకు లేకుండా? ఇక మేధావులే చెప్తున్నా కదా, మేధావులు లేరు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పెదవులు మూసుకుపోయినాయి. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పెదాలు మాట్లాడితే వాళ్ళ పదవులు పోతాయి. ఇవాళ కూడా కొంతమంది పోయి కలిసిరు, అయ్యా మా కార్పొరేషన్ కావాలి, ఇంకేదో కావాలని చెప్పేసి. వాళ్ళు మా పేరు చెప్పుకొని వీళ్ళు సీఎం గారు వస్తే ఎక్కడో మూలన ఉంటారు, ఎక్కడో మూలన సాధారణ కార్యకర్త కంటే అనుకుంటారు. వీళ్ళు ఇక ఓడిపోతామని తెలిసిన తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఘోరంగా ఓడిపోతామని చెప్పేసి అంతో కొంత ముందు పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాని గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు.